ఉదయనగర్ బస్తీవాసులకు నమస్తే. నేను నజీర్ భాయ్ మాట్లాడుతున్నా. జనరల్ సర్టిఫికేట్ పోటీ చేస్తున్నాం. ఈరోజు మీరందరికీ తెలుసు ఒక విషయం, మన దగ్గర బుడ్రై గురించి పోతున్నా నేను చెప్పనీకే. ఎందుకంటే ఉదయనగర్లో మన దగ్గర సరిగ్గా బస్తీలా ఏదైనా కానీ సమయ ప్రకారం మంచిగా జరగత లేకుంటే కొంతమంది ఏమన్నారు, మన బస్తీలో బొడ్రాయి లేవు, బొడ్రాయి పెడితే మంచి పని జరుగుతాయి అంటే ఆ కార్యక్రమంకి స్టార్ట్ చేసినాం మేము. ఆ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఎంత కష్టమైందంటే అంత కష్టమైంది మాకు. ఆ రోజు ఎవరు లేకుండా ఇవాళ వచ్చి ఏమేమో మాట్లాడుతున్నారు. నాకు అంత దాంట్లో పోయేది ఏం లేదు. దాని గురించి మాట్లాడడానికి బస్తీ వాళ్ళకు అందరికీ తెలుసు. ఆ రోజు బొడ్రైకి పని స్టార్ట్ చేస్తే ఎవరు లేకుండే. దాని గురించి ఎంత కష్టపడినామంటే అంత కష్టపడినాము. ఎందుకంటే ఒక పెద్దతనం ఉండే మాకు. బస్తీ కమిటీ తరఫు నుంచి హామీ ఇచ్చి బస్తీకి పెద్దగా అయినాం మేము అప్పుడు కమిటీ తరఫు నుంచి. దాని గురించి ఈ బొడ్రైది ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే జిమ్మేదారీ ఉంటుంది కదా, దాని గురించి నేను చెప్తున్నాను. ఆ రోజు ఎక్కడ పోయారు కొంతమంది అలా వచ్చి ఓట్ల గురించి అట్లా ఇట్లా మాట్లాడుతున్నారు. కలిసి బస్తీ మన ఉదయనగర్ కలిసి మిలిసి అందరు కులాలు ఉండాలి, మన బస్తీలా కలిసి మిలిసి చేసుకోవాలి. కానీ అలా వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. బొడ్రైది మీద అందరికీ తెలుసు ఎంత కష్టపడి మనం కట్టినాము. పొద్దున రాత్రి 6 రోజుల దాకా పూజలు ఉండే. చలికాలంలో రాత్రి లేకుండా పొద్దున లేకుండా ఆ రోజు మీరు అందరికీ తెలుసు ఎంత కష్టపడి ఎంత కట్టినాము. ఈరోజు చూడండి, మీరు మెయిన్ రోడ్ మీద బొడ్రాయి కడితే ఇవాళ ఇంత మంచిగా ఉన్నది, వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు మొక్కిపోతారు దానికి. ఆ సమయంలో ఎక్కడ వేరు చాలా మందికి రాండ్రి ముంగట పైసలు తక్కువ పడుతున్నాయి, అవి 1000 రూపాయలు వేసుకున్నామంటే ఎవరు రాలేదు ఆ రోజు. ఈ రోజు వచ్చి అవి ఇవి మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఒక విద్యార్థి ఏంటంటే మా కమిటీ తరఫు నుంచి ఇప్పుడు బస్తీలో చాలా పని నడుస్తున్నాయి, అంతా అవుతున్నాయి, కొన్ని విషయాలు ఉన్నాయి. అది కూడా మేము చెప్తలే, హామీ ఇస్తలేము. మేము గెలిస్తే 100% ఒక 2-3 హామీలు ఉన్నాయి. ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టేసి మీకు అందరికీ పిలిచి మీటింగ్ చేసిన తర్వాత అది చేద్దాం. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ముఖ్యమా మన దగ్గర బస్తీల కళ ఎట్లా ఉంటాడంటే ఆడోళ్ళతోనే ఉంటుంది, ఒక ఆడోళ్ళతోనే ఉంటుంది. మేము ఆడోళ్ళకు కూడా ఒక గెలిచిన తర్వాత హామీ ఇస్తున్నాము. ఫస్ట్ వాళ్ళకే రిఫరెన్స్ ఇస్తాం. మనం ఏం రిఫరెన్స్? ఏదైనా పండుగలు ఉంటే వాళ్ళు ముంగట ఉండాలి, లేడీస్ ముంగట ఉంటే చాలా మంచిగా ఉంటుంది. అయితే వాళ్ళకు కూడా మహిళా గ్రూప్ ఒకటి తయారు చేసి వాళ్ళకు కూడా ఒక యూనిటీ లాగా నడవడానికే మన బతుకమ్మ రాని, బోనాలు రాని, ఇట్లా ఏదైనా పండుగలు వస్తే ఆడలు ముందు ఉంటే పూజల కార్యక్రమం వాళ్ళతోనే అయితే చాలా మంచిగా ఉంటుంది. అందు గురించి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. కొన్ని హామీలు ఉన్నాయి. మేము గెలిస్తే ఒక మీటింగ్ పెడతాం, పబ్లిక్ మీటింగ్ పెట్టి మీ దగ్గర మాట్లాడతాం. దాని గురించి ఒక విజ్ఞప్తి ఏంటంటే చెట్టు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే చాలా మంచిగా ఉంటుంది అని ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరికీ తెలుసు, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉన్నది. దాని గురించి ఎక్కువ మాట్లాడితే మంచి లేదు. నేను ఒక పబ్లిక్ మీటింగ్ పెడతా. ఇప్పుడు యూత్ పిల్లలు కూడా చాలా సాధారి ఇస్తున్నారు. మీది కూడా సాధారి ఉంటే ఇంకా మంచిగా ఉంటుందని పెద్దల ఆశీర్వాదంతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఓకే, థ్యాంక్ యూ.